మీద 498 అన్నా 494 అంటే ఇంకొక పెళ్లి చేసుకున్నారు అని అంటే ఇంకా సెకండ్ మ్యారేజ్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆవిడ ఆ కేసులన్నీ కూడా ఆమె వేయచ్చు, ఆమె వేయలేదు కనుక మీరు ఇప్పుడు ఇంతసేపు నుంచి కూడా మీరు మాట్లాడారు. ఇంకొకటి మేడం, పార్వతీది ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే ఉందో దానికి ఆవిడని మీరు ఎలా డైవర్స్ తీసుకున్నావమ్మా నువ్వు అంటే పోలీస్ స్టేషన్లోనే అనేది. పోలీస్ స్టేషన్లో రాసుకున్న ఏ డైవర్స్ చెల్లదమ్మా. అమ్మ నువ్వు ఎప్పటికైనా కూడా అడిగి తీసుకోవాల్సిన హక్కులోనే నువ్వు ఉన్నావు. సో నీ ఇంటి వ్యవహారాలు ఏదైతే ఆర్థిక వ్యవహారాలు అయితే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత నువ్వు ఇంకా నీ ఆలోచించుకుని, ఎందుకంటే మీ ఇద్దరిని ఇందాక డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ ఇద్దరిని కట్టి పడేసే బంధం పిల్లలు అనేది లేదు కనుక మిమ్మల్ని కలిసి ఉండండి అని చెప్పేంత పరిస్థితి కూడా లేదేమో అని అనిపిస్తుంది. నీకేం కావాలో కరెక్ట్గా చెప్పేది, ఆలోచించుకొని కరెక్ట్గా చెప్పు. మరి ఆ అమ్మాయిని వదిలేసి 100% ప్రేమ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఒక సంవత్సరం బాగా చూసుకున్నారు కదా, ఆ కోపం తగ్గించుకొని నన్ను కొట్టకుండా పెట్టకుండా ఈ అప్పులు మాత్రం కట్టేయాలి మేడం. అలా చూసుకుంటానంటే ఓకే మేడం. సో ఇప్పుడు మీరు 2 లక్షలు అప్పు తీర్చేస్తారు, ఆవిడ వదిలేస్తారు. మరి ఆవిడ వదలపోతే ఎలాగండి? ఇద్దరిని ఎట్లా పెట్టుకుంటారు? పిల్లలు కావాలండి. నువ్వు అతనితో సంసారం, ఆవిడని వదిలేసి అతను నీతో సంసారం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకోవట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు అది అడుగుతున్నావు? మరి ఎందుకు మాకు టైం తీర్పిచ్చేసి నాకు సెటిల్ చేసి ఇప్పుడు ఏమవుతుంది, అప్పులు తీర్పిచ్చి నాకు సెటిల్ చేసాను. ఇప్పుడు అతనికి ఒప్పుకునే మనస్తత్వం లేదు, అతనికి మీరు అవసరం లేదు, మీరు సంసారానికి పనికిరారు సార్. ఇప్పుడు మీ ఇద్దరు ఏం పడతారో మీరు పడండి సార్. ఇప్పుడు ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేటట్టయితే ఆ అమ్మాయి మీకు డైవర్స్ ఇచ్చేస్తుంది. మీరు అమ్మాయికి ఉన్న అప్పులు 2 లక్షలు కట్టేసేసి మీ ఆస్తిలో సగం ఆవిడకి రాసి ఇచ్చేయాలి. మళ్ళీ మీరు వచ్చేసి నేను అలా చేస్తా ఇలా చేస్తా అవన్నీ కాదు. ఈ అప్పులు కట్టేసిన తర్వాత అతనికి వచ్చే ఆస్తిలో సగం ఆస్తి మీకు రాసిచ్చిన తర్వాత, విలునామాలాగా రాసిన తర్వాత, అవన్నీ రాసుకున్న తర్వాతనే మీరిద్దరు కలిసి విడాకులకు అప్లై చేస్తారు. నీకు నెల నీకు మెయింటెనెన్స్ అనేది ఇస్తాడు అతను. మెయింటెనెన్స్ అంటే సరుకులు కొనిస్తాడు. మీకు విడాకులు వచ్చిన తర్వాత అంతవరకు అయితే మటుకు అతను కొంచెం అప్పుడు అక్కర్లే చెప్పాడు. ఇప్పుడు అమ్మాయి విడాకులకి ఒప్పుకుంటున్నందుకు మీకు ఆ పర్మనెంట్ ఎలిమెంట్ ఇవ్వాల్సిందే. మీరు ఒకవేళ పెళ్లి అని ఏదైనా చేసుకుంటే గనక అప్పుడు ఆ సరుకులు ఇవ్వడం అది ఎప్పుడు, అది కూడా విడాకుల తర్వాత మీరు ఆలోచించాలి. అలా మీరు అనుకుంటే, మిమ్మల్ని ఎవరైనా అర్థం చేసుకుని ఎవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆ సరుకులు ఇవ్వడాలి, మెయింటెనెన్స్ ఉండవు. ఆయన సగం ఆస్తి మటుకు మీకు ఉంటది అంతే. కలుపులు పెట్టి నరుకుతాను అని చెప్తే అదే బతుకు మీద 4 సంవత్సరాలు బతుకుల మీద మా అత్త అని ఎరికైంది. బాబుని ఇస్తున్నా పోయినాక అక్కడ పోయినాక పిల్లలు అడుగుతూ గుంజుకుంటున్నారు. ఇక నేను నేర్చుకున్నా. ఒక ఆయన ఏమంటుండు, వచ్చిండు ఇప్పుడు ఆయన వీళ్ళ తరపున కూడా వచ్చిండు. ఆయన వచ్చి తల్లిని పిల్లలు తీసి చెట్టు కట్టేనా నాకు పంపు వచ్చింది మేడం. తల్లిని పిల్లలు ఎందుకు కట్టేస్తే నువ్వు మదన్ను అందితే కట్టనిక నువ్వు ఎందుకు కట్టే నన్ను ఎట్లా పంపించారో అట్లా వచ్చి తొలకపోతే నువ్వు పోతా, అంతవరకు నువ్వు పోను అన్నాక ఇంకో పెద్ద మంచి హైదరాబాద్ ఉంటాడు, ఆయన కూడా పెద్ద ఆయన అవుతాడు. ఆయన చూసి ఆమె ఎట్లా వచ్చింది అట్లా పంపించారంటే అప్పుడు పంపించారు. 6 నెలలకు అట్లా వచ్చి తొలుకొని పోయి మళ్ళా తొలకపోయినాక అప్పుడు చిన్న బాబు వచ్చింది. చిన్న బాబు పుట్టినాక ఇల్లు కట్టేసినాం మేడం. అక్కడ ఎక్కడ నీరుపేటలో ఇల్లు కట్టినాం. మీ ఇంట్లో ఇల్లు మేము ఉండే ఇల్లు కట్టింది. ఇల్లు కట్టుకున్నాక పాప పుట్టింది. పాప పుట్టినాక మళ్ళా మధ్యలో దెబ్బలు, ఈ మధ్యలో దెబ్బలు. మా అక్క దెబ్బలు తప్పే ఇక్కడ ఉన్నప్పుడు చర్చ ఉన్నప్పుడు ఆమెని అప్పుడు కొడుతుంటే కూడా ఎందుకు కొడుతూ బాగా ఆడబోతూ కూడా తెలియక బాగా అని పోతే నన్ను కూడా ఒక దెబ్బ కొట్టింది. ఆమె వెళ్ళి ఏదన్నా ఒకటి ఇచ్చారు. దిగగానే ఏదన్నా ఒకటి మా ఇంటి సమస్య గురించి అస్సలు బయటలో ఏదైనా ఒకటి ఇసుకనే అసలు ఎందుకన్నా అని నేను గట్టిగా కొంచెం దోషం నాకు చాలా దోషం ఎక్కువ మేడం. పెద్ద కొట్టినట్టు మాట్లాడతాను. ఇంట్లో మనుషులు నేను కలిపేది
వాళ్ళు ఎప్పుడు 24 గంటలలో బెడ్రూమ్ ఉన్నారు. నేను తాగినా మేడం, నాకు చిన్నప్పటి అంటే కళ్ళు అంటే ఇష్టం. అట్లా సంసారం చేసుకుంటూ పాప కూడా పెద్దయ్యింది. మళ్ళీ పాప వచ్చాక మళ్ళీ కొట్టింది. కొట్టినాక మళ్ళా ఉండలే మేడం, ఆ దెబ్బలకు భరించలేకపోతున్నాను నేను. సరే ముగ్గురు కన్నా నువ్వు ముగ్గురు నేర్పితే నేను అలా కూర్చున్నాను. ఇట్లా కూర్చొని పిల్లలు అమ్మ ఇట్లా 10 రూపాయలతో నాకు అమ్మ నూడిల్స్ తెచ్చుకుంటే 20 రూపాయలతో అమ్మ నా పిల్లలకి ఇస్తే నా పిల్లలే మేడం బండితో ప్రాంగం లేచి ఉరుకోరు మేడం పిల్లలు. ఎన్నిసార్లు బొర్ర పడదీకుండే నా మనసు గలుగుమంటుండే. ఎవరి బండి చెప్పుడు రాగానే మా ఆయన బండి చప్పుడు రాగానే మా అక్క అక్కడ వచ్చిందనుకో ఆయనతో ఇంటితో ఉరుకుతారు ఇట్లా పిల్లలు. అట్లా ఈ మనిషి నా మనసుకు అట్లా బాగా వచ్చింది మేడం. అట్లా బాగా వచ్చిందని వాళ్ళిద్దరికి ఒకటే, వాళ్ళిద్దరు మాట ఒకటే. ఆ 2 బెడ్రూమ్ వాళ్ళంటే నేను పిల్లలు ఇస్తాను ఇంట్లో వాళ్ళు. ఏ దొంగ నాకుడు ఏ దొంగతనం వచ్చి చూస్తాడో ఆయన మనసు తెలవాలి, నా మనసు తెలియదు. ఒక రోజు కలిసి కూడా ఉన్నాం మేడం, మేము కలిసి ఉన్నాం. కానీ ఇంకా అంత కలిసి చెప్తే నా అంత ఘోరం వేరే మనుషులకు రావద్దు. మనం యోగం చూసిన మనుషులకు మళ్ళా ఇంకో ప్రేమలో పడద్దు, అట్లా పిచ్చి ప్రేమలో పడద్దు, అట్లా పెళ్లి చేసుకోదు, సంతి మీద పోవద్దు. అంత నరకం పెట్టింది వాళ్ళకు. ఈ కాళ్ళతోటే ఎప్పుడు కొట్టే కాళ్ళతోటే అంటుంది మేడం. ఈ నడుముల మీద ఈ పక్కల ఈ రక్తం కనిపించకుండా అని నేను నడుముల మీద ఈ తనక మొదమతో అంటాడు, ఈ చేతులతో ఈ ఇట్లా బట్టి గుర్తాడు. ఎందుకు పోతాడు నాకు ఊరికే బాధ. పిల్లల్ని బెదిరియద్దు, పిల్లల్ని ఒక మాట అనద్దు. ఎప్పుడు నాదుకే ఉండాలి. సరే కొట్టిన తర్వాత వెళ్ళిపోయారు మీరు. ఆ దెబ్బలు భరించలేక ఇట్లా అయిపోయినా మేడం నేను. ఇప్పుడు ఈ అవతారం ఎట్లలో ఇంతగానే ఇంకిట్లా అయిపోయినా. అయితే నా ఎప్పటికైనా నా పెద్ద బాబు నా పిల్లలు నా సర్వస్వం నీకు ఇచ్చిన నీ వదిలేసుకో, నీ దగ్గరనే ఉంచుకో. నా పిల్లలకి నాకెంత స్లోగన పెట్టినవో నాకు ఆ దేవుని తెలుసు, ఆ భూతాలు తెలుసు, నా మనసు తెలుసు. నీ పిల్లలకి నిన్ను ఇట్లా అయిపోయినా ఈ కారణంగా అయింది నువ్వు వచ్చి హింసకు. మా పిల్లలు కావాలని ఆమె కొట్లాడి పెట్టి పంచాయతీ పెట్టి ఆమె తీసుకోవాలి. మేము అడుకున్నట్టుంది, అమ్మ వాళ్ళ మేము అడుకున్నట్టుంది మేడం అని నూనె కోసం బెదిరించింది, గొంతు పట్టి వేసుకుంది మేడం. మదర్ ప్రామిస్ చెప్తున్నా, నాకు అసలు కమ్మొద్దు అవుతుంది మేడం. నిజలదా అన్ని నిజలదా గురించి వచ్చిండు నీ గురించే, నీ గురించి నా గురించి ముగ్గురు ఈ వల్ల నా ఇల్లు నాశనం అయింది. సినిమా అయిపోయిన తర్వాత మొత్తం అంతా మీరు చెప్తున్నది ఓన్లీ క్లైమాక్స్ గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. అసలైనటువంటి స్టోరీ 22 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. మీరు పెంచి పోషించినటువంటి పామే మిమ్మల్ని తిరిగి కాటేసేటటువంటి పరిస్థితి వచ్చింది. చంపుతాను అన్నందుకు మీరు 3 పిల్లల్ని కన్నారు. చంపుతాను అన్నందుకు 16 ఏళ్ళు కాపురం చేశారు. పిల్లలు కావాలని కేసు వేస్తారా, లేకపోతే నా భర్త నాకు అక్కర్లేదని విడాకుల కేసు వేస్తారా, లేదు నా భర్త నాతో కాపురం చేయాలని ఆర్సీఆర్ కేసు వేస్తారా? బుద్ధి లేకుండా మాట్లాడదండి. ఎందుకు చేశారు ముందు ఆ పని? అప్పుడే వదిలేసి ఉండొచ్చు కదా అండి.